వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా కోల్పోయారు. ఆ రోజు ప్రశ్నించే అవకాశం కూడా లేకపోయింది. నోరెత్తితే కేసులు, దుర్మార్గాలు, అణచివేతలు. ఆ సందర్భంగా నారా లోకేష్ గారు ప్రజల్లో స్ఫూర్తి నింపాలని, ప్రజల్లో ధైర్యం నింపాలని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో యువగళం పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాతనే ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరిగింది. ప్రశ్నించాలన్న ఉద్దేశాన్ని బయటపెట్టుకుంటూ వాళ్ళు రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. అక్కడి నుండే జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలైంది. ఇప్పుడు దాకా మాట్లాడని ప్రజలు నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మనల్ని ప్రశ్నిస్తున్నారు, మనం చేసిన తప్పు నిలదీస్తున్నారు, అలాగే అధికారులు చేసే దుర్మార్గాలను ఎండగడుతున్నారంటూ ఆ వైఎస్ఆర్ పార్టీకి రావడంతో కేసులు పెట్టడం మొదలుపెట్టారు. దొరికిన వాళ్ళ మీద అలా కేసులు పెట్టారు. ఆ సందర్భంగానే నారా లోకేష్ గారు రెడ్ బుక్ చూపిస్తూ అన్యాయంగా, అక్రమంగా ప్రజల మీద కేసులు పెట్టి వాళ్ళ పేరు నమోదు చేసుకుంటాం, రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం అంటూ ఆయన ఆ పేర్లు రాసుకోవడం మొదలుపెట్టాడు. ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసి అయితే ఇంతవరకు చూడలేదు, కాపీలు బయటికి రాలేదు. కానీ మొట్టమొదటి పేరు జగన్మోహన్ రెడ్డి ఉంటుంది, రెండో పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే ఉంటుంది, మూడో పేరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఉంటుంది, నాలుగో పేరు మిథున్ రెడ్డి, ఐదో పేరు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆరో పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇలా ఉండుంటాయి పేర్లు. బహుశా అంటే వీళ్ళంతా అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు కాబట్టి వీళ్ళ పేర్లు రాసుకుని ఉంటారు. దాంట్లో వాళ్ళతో పాటు వాళ్ళకి సహకరించిన అవినీతి అధికారుల పేరు కూడా ఉండుంటాయి. దానికి జగన్మోహన్ రెడ్డి తొట్టి గ్యాంగ్, ఆ దడ్డిపాళెం బ్యాచ్, ఆ పేటీఎం కూలీలు ఎలా ట్రోల్ చేశారో చూసాం. రెడ్ బుక్ అంట అంటూ. కానీ అధికారం వచ్చిన తర్వాత, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేయకముందే వాళ్ళ దోపిడీని, వాళ్ళ అక్రమాలని, వాళ్ళ దుర్మార్గాలని ప్రభుత్వం గుర్తించి సిట్ ద్వారా బయటపెడుతూ వాళ్ళు దోచుకున్న లక్షల కోట్ల రూపాయలు వెలుగు తీస్తూ ఎలా పోలీసులు పనిచేస్తున్నారో చూస్తున్నాం. నేడు పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తూ ఉంటే, నాడు పోలీసులు జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతులైపోయి డబ్బులు కక్కుతుపడి పనిచేసిన పుణ్యానికి జైలులో మగ్గుతున్నారు, జైలు చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇవాళ పోలీసులకు ఇబ్బంది లేదు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న వాళ్ళ పేటీఎం బ్యాచ్ని ఉంటారో పోతారో తెలియని నాయకులను కూర్చోబెట్టుకుని డిజిటల్ బుక్ అంటున్నాడు. నేను డిజిటల్ బుక్ పెడుతున్నాను, నా మీద నేను దోపిడీ చేసుకుంటా, దారుణాలు చేస్తా, రాష్ట్రాన్ని దోచుకుంటా, ప్రజలను చంపేస్తా, అయినా నా మీద కేసు పెట్టాక వీల్లేదు అంటాడు జగన్మోహన్ రెడ్డి. అలా పెట్టే ప్రయత్నం చేస్తున్న పోలీసుల మీద డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తానంటున్నాడు. నువ్వు డిజిటల్ బుక్ ఓపెన్ చేసుకో, మాకెందుకు అంటున్నారు ప్రజలు, కూటమి కార్యకర్తలు. ఆ డిజిటల్ బుక్ వల్ల ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి అసలు పార్టీ నడిపే పరిస్థితి ఉందా? ఎప్పుడు మూసే అవకాశం ఉంది? అసలు ఇవాళ రేపో ఎల్లుండో అరెస్ట్ కాబోయే జగన్మోహన్ రెడ్డి ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం ఏంటి అంటూ ప్రజలు నిరసిస్తున్న తీరు విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు వేసుకుందాం. నమస్తే శ్రీ. నమస్తే అండి. రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్. రెడ్ బుక్ ప్రక్షాళన కోసం తీసుకొచ్చింది రెడ్ బుక్. ఆ ప్రక్షాళనలో భాగంగా వీళ్ళు చేసిన అక్రమాలని, అన్యాయాలను, దుర్మార్గాలని కట్టడి చేసే అధికారుల మీద డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తానన్నాడు జగన్ రెడ్డి. అంటే ఈయన దొంగతనం చేసినా, హత్యలు చేసినా, దోచుకున్నా ఈయన మీద ఎలాంటి విచారణ చేపట్టకూడదు, ఏం చేయకూడదు, చేస్తే డిజిటల్ బుక్ అంటున్నాడు. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్, అసలు ఆ డిజిటల్ బుక్ పెట్టే హక్కు ఆయనకుందా? ఆయన ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేను వస్తే మళ్ళీ మంచి పరిపాలన అందిస్తాను, బాగా ప్రజల్ని చూసుకుంటాను, నేను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికంటే బాగా చేస్తానని చెప్పట్లేదు. నేను వస్తే బాగా నరికేస్తానని చెప్తున్నాడు. రప్ప 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 నరికేస్తాను, జగన్మోహన్ రెడ్డి 2.0 వస్తుంది, సినిమా చూపిస్తాను, ఇవే కదా చెప్తున్నాడు ఆయన. సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా లాక్కొస్తాను, రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టను, ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తానని మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడే వాళ్ళకి డిజిటల్ బుక్ పెట్టే హక్కు, అర్హత ఉందా? ఫస్ట్ వాళ్ళే క్వశ్చన్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అన్నా చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఒక నాయకుడు అండి, వాళ్ళు గతంలో ప్రజల ఆలోచన విధానంతో కొంతమంది ఓడిపోయి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓడిపోయింది
చేసిన అవినీతికి, అన్యాయానికి, అక్రమానికి ప్రజల్ని ఎంత ఇబ్బందులు గురి చేశారు. కనీసం ఫేస్బుక్లో రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని పోస్ట్ పెట్టే ఇది కూడా లేకుండా చేశాడు మనిషి ఎవ్వరికి కూడా. మరి అలాంటి వ్యక్తిని ఈ రోజున రోజా అంద కదా ఎగరేస్తారని వీళ్ళని 140 సార్లు ఎగరేస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు 11 పరిమితమై పక్కన పడిపోయారు. మరి అలాంటి పరిస్థితుల్లో చేసిన తప్పులేంటి, మేము సరిదిద్దుకోవలసినవి ఏంటి, మేము గతంలో ఏం చేశాము, మరి ఎవరు అవినీతి పరులంటే అసలు ఆ మాట ఆలోచించుకోవడానికి అవకాశం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫస్ట్. ఎందుకంటే సాక్షాత్తు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డే అవినీతి, అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉండొచ్చిన ఒక బెయిల్ మీద తిరుగుతున్న జైలు ఖైదీ. మరి అలాంటి వ్యక్తికి నిజంగా అవగాహన ఉంటుందా, నిజంగా ఆలోచించుకుంటాడా, నిజంగా అతను అలాంటి ఆలోచనే ఉన్న వ్యక్తి అయితే మరి ఈ రోజున మళ్ళీ వస్తే మేము సినిమా చూపిస్తాము, చుక్కలు చూపిస్తామనే మాటలు మాట్లాడరు. ఈ రోజున డిజిటల్ పేమెంట్స్ లేవు కానీ డిజిటల్ బుక్ అయితే పెట్టాడు. డిజిటల్ పేమెంట్స్ ఉంటే దానికి సంబంధించి డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదయ్యా, ఆ లెక్కలు ఏంటంటే దిక్కులు చూస్తున్నారు అందరూ. డిజిటల్ పేమెంట్ పెడితే దోచుకోవడానికి కొంత డిజిటల్ పేమెంట్ పెట్టాల, ఆ దోపిడీని బయట పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు డిజిటల్ బుక్ కావాల్సి వచ్చింది జగన్ రెడ్డికి. అలానే ఉందండి. ఈ రోజున నిజంగా జగన్మోహన్ రెడ్డితో పాటు మొన్న ఎవరెవరో మీటింగ్కి వచ్చారో మెళ్ళో ఏదో కార్డ్స్ వేసుకుని వచ్చారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. మరి ఎందుకు వేసుకున్నారో ఏంటో. మరి ఈయన పులివెందుల్లో పాసులు పెట్టాడు కదండి, అలాగా దీనికి కూడా ఏమైనా పేమెంట్లు పెట్టారా? ఇట్లా చూయించి స్కాన్ చేయాలి, స్కాన్ చేస్తే అమౌంట్ వస్తుంది, అలా అయితేనే మీకు ఎంట్రీ ఉంది అని ఏమైనా ప్రోగ్రామ్ పెట్టాడేమో డౌట్ వచ్చింది అది చూడగానే. వల్లభనేని వంశీ చేతిలో కూడా ఉంది. అందరూ రోజా, వల్లభనేని వంశీ, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డితో సహా. మరి జగన్మోహన్ రెడ్డి కూడా డబ్బులు కట్టి తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళాడా? ఇలా ఉంది వాళ్ళ పార్టీ పరిస్థితి. డిజిటల్ ఎంట్రీ అనమాట. డిజిటల్ ఎంట్రీ ఇది బాగుంది. అంటే డిజిటల్ పేమెంట్స్ చేయని జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్లు, డిజిటల్ ఎంట్రీలు, డిజిటల్ పాసులు ఇట్లాంటివన్నీ పెట్టుకుంటాడు కానీ డిజిటల్ పేమెంట్స్ మాత్రం ఉండవు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంటే. అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండిద్ది కానీ ఎవరికి కూడా కనిపించదు. అదే మాయాజాలం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి లాన ఆత్మతో మాట్లాడినట్టు ఉంటుంది. అది కరెక్ట్, ఇది కరెక్ట్. ఏంటంటే వీళ్ళు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకున్నా అక్కడ లోపల జరిగింది ఏంటంటే అండి, వాస్తవం ఆ రోజున తాడేపల్లి ప్యాలెస్లో ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. మరి ఏంటి పార్టీ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి ఇంకా అటు ఇటు కాదు డైరెక్ట్గా జైలుకి వెళ్ళబోతున్నాడు. ఇంకో వైపు ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి పోతే పోనీ పార్టీ నేను చూడడా అంటున్నాడు. భారతీరెడ్డి ఏమో మరి అందరితో కూడా మరి 3 రకాలుగా డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఫోన్ కాల్స్లో ఇలా మాట్లాడుతుంది, పార్టీలో కొన్ని విషయాలు తెలుసుకుంటుందని మాటలు వస్తున్నాయి. మరి ఇన్ని రకాలుగా ఉన్న పార్టీని అసలు జగన్మోహన్ రెడ్డితో సహా అసలు ఆ జెండా పట్టుకోవడానికి కూడా ఇప్పుడు ఎవరి పరిస్థితి బాగాలేని పరిస్థితి. దాని గురించి మాట్లాడుకున్నారు. ఈ రోజున రాష్ట్రం గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఒకవేళ బహుశా వాళ్ళు ఏమైనా రాష్ట్రం గురించి మాట్లాడుకున్నారు అంటే కనుక మనం ఉన్నప్పుడు ఏం చేసాము, వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు, మనమేమో అలా దోచుకున్నాం, ఇలా దోచుకున్నాం, వీళ్ళేంటి దోచుకోవట్లేదు అనేది మాత్రం మాట్లాడుకొని ఉంటారు. అంతమించి వేరే ఏం లేదు రాష్ట్రం గురించి వాళ్ళు మాట్లాడుకోవటానికి. వాళ్ళు డిఎస్సి చేయలేదు. ఈరోజు చూడండి ఉత్సవ్ ఎంత గొప్పగా జరుగుతుందో. నారా లోకేష్ గారు అందరికీ ఏ విధంగా ఆహ్వానం ఇచ్చారు. ఎందుకంటే నిజంగా గవర్నమెంట్ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ ఏజ్ అయిపోతున్న రంగాల్ని ఎంత బాధపడతారో, ఎంత కృంగిపోతారో. ఇన్ని సంవత్సరాలు మనం వేచి ఉన్నది ఒక్క రోజుతో పోయిందే, ఏజ్ అయిపోయిందని చెప్పి ఆ బాధని చెడిపేసి లేదు ప్రతి సంవత్సరం డిఎస్సి కండక్ట్ చేస్తామని చెప్పేసి దాన్ని ఉత్సవాల నిర్వహిస్తూ వాళ్ళందరికి కూడా ఆ సర్టిఫికెట్స్ ఇస్తుంటే ఎంత గొప్పగా ఉంది. ఇది కదా ఒక నాయకుడు కావాలి. ప్రజల కళ్ళల్లో ఆనందం చూసేవాడు కావాలని, ఆ కళ్ళల్లో కన్నీళ్లు చూసేవాడిని ఎవరైనా కోరుకుంటారా? మరి ఇంకా మేము వస్తే ఏం చేస్తామంటే ఇదిగో మేము ఈ రోజున ఆ రోజు గతంలో చెప్పాడండి, ఎవరైతే ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసిన వ్యక్తిని నీకు క్షమాపణ చెప్పిస్తాను పోలీస్ ఆఫీసర్ చేత నేను అధికారంలోకి వచ్చాకని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఇంకా ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లో అవసరమా? ప్రజలకు అవసరమా? ప్రజాస్వామ్యంలో ఉండదగిన వ్యక్తులేనా అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం నడిపించలేదు. 2019 నుంచి 24 వరకు జగన్ స్వామ్యం మాత్రమే ఉందనేది మాత్రం క్లియర్గా అర్థమైన విషయం. మరి రోజా లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా చాలా చాలా హాస్యాస్పదంగా నలుగురు వింటే నవ్వుతారు. గతంలో మనం ఏం చేస్తాం, ఈ రోజు ఏం జరుగుతుంది, నవ్వితే నవ్వుకోండి మాకేంటి సిగ్గు అంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇన్ని రకాలుగా ఉన్న వీళ్ళ పార్టీ ఈ రోజున చెట్టుకొహరు పుట్టుకొహరు అయిపోయి పార్టీ జెండా పట్టేవాడు కట్టేవాడు లేకుండా అంటే గందరగోళం అయోమయంలో అగమ్యగోచరమైన పరిస్థితిలో ఉన్న వీళ్ళు
ఈ రోజున ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మేకపోతు గాంభీర్యంలా ఉన్నాయి తప్పించి ఇంకోటి ఏది లేదు. డిజిటల్ పేమెంట్లకు అవకాశం ఇవ్వని జగన్ రెడ్డి దోచుకోవడానికి కుదరదని చెప్పి ఆనాడు డిజిటల్ పేమెంట్ని బహిష్కరించి నేడు డిజిటల్ బుక్ అంటూ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మాటలు మతి భ్రమించి మాట్లాడిన మాటలేనని, ఆఖరికి డిజిటల్ ఎంట్రీలు పెట్టి నాయకుల్ని బతిమాలి పిలుచుకునే పరిస్థితికి దిగజారిపోయాడని, ఆ పార్టీ మనుగడ సాగించే అవకాశం లేదని, ఏ జైలుకి వెళ్తాడో తెలియని జగన్మోహన్ రెడ్డి కోసం రావడానికి పనిచేయడానికి నాయకులు కార్యకర్తలు కూడా సిద్ధం లేరు అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.